హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు, నాకైతే అర్థమైపోతా ఉంది. మరి ఈరోజు మన రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో తెలుసుకోవాలని మీకు ఉంటుందని నాకు తెలుసు. మరి మీరు చెయ్యాల్సిందల్లా మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుని అలాగే మన ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చే పనిలో ఉండండి. ఎవరు బాబు ఈరోజు రావు గారి రచ్చబండలోకి వచ్చింది? ముందుంది ముసళ్ళ పండగ అని జగన్కి అప్పుడే అర్థమైనట్లుంది. అందుకే పాపం ఏం చెయ్యాలో పాలుపోక దిక్కులు చూస్తున్నాడు. బస్సు యాత్ర కాస్త తుస్సుమనేసరికి ఆలోచనలో పడ్డాడట జగన్ రెడ్డి. మందు మొక్క నోటు ఇచ్చినా కూడా జనం బస్సు దగ్గర కూడా రాకపోవడం, రోడ్లపై గ్రాఫిక్స్ జిమ్మిక్కులు చేయలేకపోవడంతో జగన్ మళ్ళీ సిద్ధం సభలో గ్రీన్ మ్యాట్లేనని నమ్ముకుంటే బెటర్ అని సన్నిహితుల దగ్గర అంటున్నాడట. సరే, జనం రావాలంటే వాళ్ళ మనస్సులు గెలుచుకోవాలి. ఊరకే తిని తాడేపల్లి ప్యాలెస్ లో పబ్జీ ఆడుతూ తొంగుంటే ఓట్లు పడతాయా? ఇదిగో జగను, మేమంతా సిద్ధం అంటా ఉన్నావు దేనికి? ఓడిపోయి ముసుగు తన్ని పడుకోవడానికేనా, లేదంటే చేసిన స్కాములకి అందరం కట్టగట్టుకుని జైల్లో కూర్చోవడానికా? సిద్ధమా అంటూ ముందే సింబాలిక్ గా చెబుతున్నావా? సరే, ఇంతకీ ఏం చెప్పాలని వచ్చావు? ఇలాంటి సమయంలో ఒక్కసారి ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడదామా వద్దా? ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడదామా? ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా? మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఆ ముఠా నాయకుడు, ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. మీరంతా అరుంధతి సినిమా చూసారా? అరుంధతి సినిమా చూసారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా. అంటే ఏంటి జగనాసురా నువ్వు అనేది? నువ్వు అరుంధతిలో పశుపతివా? వదల బొమ్మాలి వదల అన్నట్లు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నావా? ఇప్పుడు జనం నిన్ను వదిలించుకుని ఈడ్చి కొడతాం బొమ్మాలి అంటున్నారుగా. ఇంకెంత పట్టుమని నెల రోజులు నీకు సీన్ సితారా గ్యారంటీ. ఓడిపోయి జైలు ఊచలు లెక్క పెట్టకపోతే నా మీసం మీద ఒట్టు. అంచేత నీ యాదవ్యాసాలు ఇంకెన్నున్నాయో ఓ పాలసీ చెప్పేయి. అది సరే, నువ్వు పశుపతి అయితే ఏది ఆ డైలాగు ఓసారి నీ నోట వినాలనుంది, చెప్పవా జగనాసురా? వదల బొమ్మాలి వదల, వదల బొమ్మాలి వదల. ఓరిని తాసరావుల బొడ్డు జగన్ రెడ్డి, ఆ సోను సూద్ కంటే నువ్వే ఈ డైలాగ్ బాగా చెబుతున్నావు. అంటే ఆ క్యారెక్టర్ నీకు బాగా సూట్ అవుతుందని నీకే అర్థమైపోయినట్లుందిగా. అంతగా ఆకలింపు చేసుకుంటున్నావు అన్నమాట. రాక్షసత్వం నరాల్లో ఇంకిపోయిన నువ్వు గాక ఆ పశుపతి క్యారెక్టర్కి ఇంకెవరు న్యాయం చేస్తారులే. బాగుంది, చాలా బాగుంది. జనానికి ఈ పాటికి నువ్వు రకతం తాగి పీల్చి పిప్పి చేసే రాక్షసుడు అయినే అర్థమైపోయినదిలే జగన్ రెడ్డి. నీ డ్రీమ్ రోల్స్ అన్ని ఎన్నికలు అయ్యాక తీరిగ్గా జైల్లో కూర్చుని పాకశాలలో ఉండే ఆ తోటి ఖైదీలతో చెప్పుకోవచ్చు గాని ఇదిగో అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. ఇదే మాదిరిగా 3 పార్టీలతో ఇదే మాదిరిగా పొత్తులు పెట్టుకున్నాడు. పొత్తులు పెట్టుకుని ఈ 3 పార్టీలు కలిసి ఇంటింటికి తన ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి కూడా తాను ఈ మాదిరిగా పాంఫ్లెట్ పంపించాడు. ఈ ఫోటోలన్నీ గుర్తున్నాయా? 2014లో ఇదే చంద్రబాబు, 2014లో ఇదే దత్తపుత్రుడు, 2014లో ఇదే మోడీ గారు. వీళ్ళు ముగ్గురు కలిసి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం అనిపిస్తా ఉందా? కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంఫ్లెట్ ఇంటింటికి పంపించాడు. ఇంటింటికి పంపించి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు కదా, సూపర్ 6 సూపర్ 7 అని. అప్పట్లో ముఖ్యమైన హామీలు ఇవి. ముఖ్యమైన హామీలు అని అంటూ
ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించాడు. పైత్యంగా నేను ఎత్తికి కింద పుల్లైసు తినరా పుల్లయ్య అంటే పుల్లుగా పుల్లు బాటిల్ తాగి నానా కూతలు కూసాడట. అలా ఉంది నువ్వు చెప్పేది. నువ్వు కూటమికి ప్రచారం చేస్తున్నట్లుంది కానీ వైసీపీ భజన చేస్తున్నట్లు లేదు. ఆయన జగన్ రెడ్డి చంద్రబాబుని పవన్ని తిడితే తిట్టావు కానీ ఫ్లోలో మోడీని పొరపాటుని తిట్టావు. నేను ఇప్పుడే జైలుకు డైరెక్ట్గా పంపించేస్తాడు. ఆయన చేత చూసుకుని మాట్లాడు. ఆ పెద్దాయిని ఏమీ అనుకో. ఆయన వై నాట్ జగన్ చెంచల్ కూడా అనుకున్నాడంటే ఈ పని ఉషు పటకే. ఇంటికెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు, ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ TV5 కానీ ఈ టీవీ ఛానల్ కానీ ఈ పేపర్లు కానీ చూస్తే చాలు అడ్వర్టైజ్మెంట్లతో హోరెత్తిచ్చారు. ఆయన చేసిన ఈ ముఖ్యమైన హామీల గురించి ఒక్కసారి చెప్తా, విందామా? రైతులకు రుణమాఫీ ముఖ్యమైన హామీ. రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా. మళ్ళీ కూటమికే ప్రసారం చేస్తా ఉన్నావు. ఇదిగో జగను నీ మెదడుగాని దొబ్బిందా? ఎటు ఓడిపోతానని తెలిసి మోడీని మచ్చిక చేసుకుందామని ప్రయత్నిస్తున్నావా? వెనకటికి స్వప్నాథ్ సుబ్బయ్య అని మా ఊర్లో ఒకడు ఉండేవాడు. వాడు అంతే, పొగడాల్సిన చోట తిట్లు, తిట్టాల్సిన చోట పొగడ్తలు. అది సరే కానీ ఒకసారి నీ సిగ్నేచర్ స్టెప్ వేస్తే చూడాలని కోరికగా ఉంది జగన్ రెడ్డి. రెండు చేతులు పైకెత్తారా? ఇలా గది నిన్ను సైకో అన్నది. అందుకే అబ్బాబ్బాబ్బా ఏం సిగ్నేచర్ స్టెప్ అబ్బా. సోషల్ మీడియాలో జనం ట్రోల్ చేయమంటే ఎందుకు చేయరు చెప్పు. ఇట మెంటల్ కృష్ణ వేసాలైతే పిచ్చాసుపత్రులు తోలడం ఖాయం. నిన్ను జాగ్రత్త అబ్బాయో, మళ్ళీ చేపలేదంటావు. చెప్పినంత వరకు చాలే, ఇక బయలుదేరు జగన్ రెడ్డి అన్నట్లు 25,000 కేజీల డ్రగ్స్ మాట ఏంటి? మన A2V అంట కదా. నీ షేర్ ఎంతో జనం అన్ని మా బాగా గుర్తుపెట్టుకున్నారులే. 2024 2024 జగనన్న నో మోరు. ఇక చాలే పోయిరా.